వేసా అన్న మీడియా కొంచెం పక్కన కూర్చుంటే థ్యాంక్ యూ. ఒకసారి మీడియా మిత్రులు ఒకసారి దయచేసి మీడియా మిత్రులందరూ కూడా మీకు కేటాయించినటువంటి స్థానాల్లో కూర్చోవాలి ప్లీజ్. దయచేసి మన కార్యకర్తలు మన నాయకులందరూ మీ స్థానాల్లో కూర్చోవాలి ప్లీజ్. ఇందాకే ఈ విధంగా డిసిప్లిన్ గాను ఉందండి, ఉంది ఇక్కడ ఉందమ్మా, వాళ్ళందరూ ఇక్కడ పెట్టు. ముందు ఒక వరుస చైర్లు వేయించినానా, కూర్చోండి దయచేసి. సెటిల్ డౌన్ కానీ అందరూ ప్లీజ్, మన నాయకులందరూ కూర్చోవాలి దయచేసి ప్లీజ్. ఇస్మాయిల్ గారు కూర్చోండి, అందరూ కూర్చోండి. వెనక్కి రాధాకృష్ణ గారు వెనక్కి జరగాలి ఇంకా ప్లీజ్. మీరందరూ మీ స్థానాలు కూర్చోవాలి. కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు పెద్దలందరూ కూడా దయచేసి ప్లీజ్. కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. కూర్చోవాలి సార్ ప్లీజ్. భగత్ ఒక చైర్లో కూర్చుంది, అందరూ కూర్చోండి అమ్మా ప్లీజ్. ఓకే మాట్లాడుకుంటా. శ్రీనివాస్ ప్లీజ్. దయచేసి కూర్చోవాలండి, కూర్చోండమ్మా. ఈనాటి ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి విచ్చేసినటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, మన ప్రీతమ నాయకులు, దివంగత మహానేత, మన కోనసీమ ప్రాంతానికి రాజశేఖర రెడ్డి గారికి చాలా అవినాభావ సంబంధం ఉండేది. ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు వారు ఉన్నప్పుడు మనం చేసుకున్నాం. ప్రధానంగా మనం ఒక మంచి హాస్పిటల్ని అమలాపురంలో నిర్మించుకున్నాం. జిల్లా ఏర్పడక ముందే జిల్లా కోర్టును మనం అమలాపురంలో ఏర్పాటు చేసుకున్నాం. మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి కంకణాలని ఇక్కడ కట్టుకునేటువంటి కార్యక్రమం చేశాం. బోర్డర్ స్కూల్ బ్రిడ్జి, ఇందాక మేడం గారు వచ్చినటువంటి బ్రిడ్జికి శంకుస్థాపన చేయించింది రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో. ఈ చివరున్నటువంటి అన్నంపిల్లి అక్విడెక్ట్, దానికి సంబంధించి నీటిపారుదలకు సంబంధించి చేసినటువంటి కార్యక్రమాలు. అదేవిధంగా డెల్టా ప్రాంతంలో మనకున్నటువంటి కాలువల రిపేర్స్ కానీ మరమ్మతులు కానీ ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంలో ఆవేళ శాసనమండలి సభ్యుడిగా నేను, ఇక్కడి నుంచి ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, మేమందరం కలిసి రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రాంతాన్ని మనం నందనవనంగా చేసుకున్నాం. రైతు కుటుంబాలు, రైతు కూలీలు అందరూ కూడా చాలా సస్యశ్యామలంగా ఉన్నారంటే దానికి కారణం మహానేత రాజశేఖర రెడ్డి గారు. వారికి మనందరం కూడా మన తరపున ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేసుకుంటూ, రాజశేఖర రెడ్డి గారి తనయుగా వారి వంతు కర్తవ్యంలో భాగంగా ప్రజా సంక్షేమం కోసం, మనందరి యొక్క అభివృద్ధి కోసం మనం ప్రాంతానికి విచ్చేసినటువంటి మరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారికి మనందరి తరపున పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులతోటి స్వాగతం పలకవలసిందిగా కోరుకుంటూ, ఈ సభా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రులు కొత్తూరి శ్రీనివాస్ గారికి ఇవ్వడం జరుగుతోంది. థ్యాంక్ యూ అమ్మా. అందరికీ నమస్కారం. ఈరోజు ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా భాగంగా పిసిసి అధ్యక్షురాలు, మన ప్రీతమ నాయకురాలు రాష్ట్రం అంతా తిరుగుతూ ఈరోజు అమలాపురం రావడం జరిగింది. వారికి గట్టిగా స్వాగతం పలుకుతూ, శర్మిలమ్మ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం. మీ అందరికీ నమస్కారం. ఈరోజు ఉపాధి హామీలో జరుగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాల్లో మార్పులు, ఆ రోజు మనం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చేసినటువంటి చట్టాలని మార్చి మళ్ళీ 60% 40% భాగంగా విడగొట్టి రైతు కూలీలకి అన్యాయం చేసే ప్రభుత్వం బీజేపీ తయారైంది. వాటిని ఎడగట్టే భాగంగా మీ సమస్యలు ఏమైనా ఉన్నా, మీ గ్రామంలో, మీ ఊర్లో, మీ పనిచేసే సమయంలో, ప్లేసుల్లో ఏమైనా సమస్యలుంటే మేడం గారికి చెప్తే ఆవిడ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లి మీ యొక్క సమస్యల్ని పరిష్కరించినందుకు మీ ముందుకు మీ సమస్యలు తెలుసుకోవడానికి కేవలం మా మీటింగ్ కోసం రాలే, ఉపాధి హామీ కూలీల పనివారుల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి అమ్మగారు వచ్చింది.
అందుకోసం మీరందరూ ఏమైనా సమస్యలు ఉంటే చెప్పుకోవాల్సిందిగా కోరుతున్నా. అమ్మ ఏదైతే పీపుల్ అమ్మ వీళ్ళందరూ వచ్చారు, అందరూ చాలా మంది మ్యాక్సిమం ఉపాధి హామీలో ఉన్న వాళ్ళమ్మ, మ్యాక్సిమం పనికి వెళ్ళేవారు, వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయని అడిగాను. మనం పాత ప్రీవియస్ గా జరుగుతున్నట్టే జీతాలు దాకా పనులు లేక ఉన్నారు. దానికోసం అని అమ్మ ఒకసారి మీరు ఒక్కొక్కళ్ళు పేర్లు చదువుతా అని పేర్లు చెప్పు కదా, ఒకసారి ఫోన్ అమ్మ నీ పేరు చెప్పు, నిలబడు, నీ పేరు చెప్పు. నమస్కారం అండి, నా పేరు తిరుకోటి గౌరీదేవి. నేను ఉపాధి హామీలో మేటికింగ్ చేస్తానండి. మా ప్రాంతానికి, మా గ్రామానికి, మా సమస్యల పరిష్కారానికి వచ్చిన కాంగ్రెస్ అధ్యక్షురాలు శర్మిల గారికి నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నామండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలండి. ఉపాధి హామీలో పేరు మార్చడమే కాదండి, మాకున్న ఉపాధి హామీలో చెట్లుకి, కొబ్బరి చెట్లకి మట్టి తీయడం, గురపడెక్క తీయడం, ఇవన్నీ పనులు తీసేయడం వల్ల మా గ్రామంలో పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఈ పనులకి ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీని కల్పించి 100 రోజుల పనులకు పూర్తి చేయడమే కాకుండా 120 రోజులు పెట్టారండి. 100 రోజుల పనులు కూడా మాకు సరిగ్గానే ఉండట్లేదు. దానికి వేతనాలు కూడా సరైన సమయంలో పడకపోవడంతో పాటు వేతనాలు కూడా మాకు సరిగ్గా ఉండట్లేదండి. ఉపాధి హామీ కూలీలకు వేతనాలు కూడా పెంచాలండి. ఎంత లేటుగా పడుతున్నాయమ్మా? ఇవి 1 వారం చేస్తే 2 నెలలు 3 నెలలు పట్టేస్తుంది మేడం. ఉపాధి హామీలో పనులు కూడా నిధులు పెంచాలండి, వేతనాలు పెంచాలి. వేతనాలు పెంచాలని పనులు రోజులు కూడా 100 రోజులు కూడా మాకు సరిగ్గా జరగట్లేదు మేడం. ఎన్ని రోజులు జరిగా నీకేమైనా అందాసు ఉందా? మాకు 60 రోజులు 100 రోజులు కూడా పూర్తిగా పనులే ఉండట్లేదండి. 60 రోజులతో మేము క్లోజ్ చేసేస్తున్నామండి ఉపాధి పని. 100 రోజులు కూడా మేము పూర్తిగా చేయట్లేదు మేడం. చట్ట ప్రకారం 100 రోజులు ఇవ్వాలి పని, కానీ 100 రోజులు లేదు. 100 రోజులు ఇప్పటి వరకు మేము ఏ రోజు కంప్లీట్ చేయలేదండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ నమస్తే అండి. మేడం గారికి అయితే ధన్యవాదాలు వచ్చినందుకు మా కోసం. మాదైతే శ్రీరామ్ నగర్ మేడం. నా పేరు కుంచే శ్రీజాన్సీ. మాకైతే డ్రైనేజీ ఇబ్బందిగా ఉంది మేడం. అసలు డ్రైనేజీ కదలలేదండి. నిన్నైతే ఒక బాబు కూడా డ్రైనేజీలో పడిపోయి పేనాలు మీదకు తెచ్చుకున్నాడు. హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేయడం జరిగిందండి అబ్బాయిని. మీరు దయచేసి కొంచెం డ్రైనేజీ మీద బలాలు వేయించాలి. చాలా పెద్ద డ్రైనేజీ అండి. మాకైతే పిల్లల వదిలి పనుల్లోకి వెళ్ళటానికి అయితే ఇబ్బందిగా ఉందండి. కొంచెం దయచేసి చూడండి. మాకైతే మేము ఇళ్లలో పని చేస్తామండి. ఆ పని ఒకటండి. మా గ్రామానికి అయితే ఇంకే సదుపాయంగా మాకు పనులు లేవండి. ఇంకా ఆడవాళ్ళకి మాకు న్యాయంగా అయితే ప్రభుత్వం చేయాలి ఆ పని. అవును మేడం, కానీ చేయట్లేదు మేడం. వాటర్ సదుపాయం కూడా లేదు మేడం. అసలు మాకు వాటర్ కూడా మంచిగా రావట్లేదండి. అసలు మంచినీళ్ళు అండి, తాగే నీళ్ళు అంటే ఇల్లు కొనుక్కుంటున్నాం మేడం. మేమైతే మంచినీళ్ళు కొనుక్కుంటున్నాం మేడం, బాగా రాకపోతే. వాసన వచ్చేస్తున్నాయి మేడం, నాచు కింద వస్తున్నాయండి నీళ్లు కూడా. నిజమేనా అమ్మా అది? అమ్మా ఇంకెవరైనా ఆ మాటని మంచినీళ్ళు కూడా సరిగ్గా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడండి అమ్మా. అవునండి మేడం, మంచినీళ్ళు కూడా డ్రైనేజీలు కూడా వాటర్ ఎక్కడిదక్కడే ఉంటుంది మేడం. డ్రైనేజీలు కూడా వాటర్ లాగట్లేదండి. ఎవరు గుమ్మ ఎదురుకుంటే వాళ్ళకి డ్రైన్ లో నీరు అలా ఉండిపోతుందండి. మీది ఒకటే ఊరే అమ్మా లేకపోతే వేరే ఊరా? శ్రీరామనగర్ కాలనీ అండి. అంత అమలాపురం అండి. అమలాపురం శ్రీరామనగర్ కాలనీ అండి. అవునండి మేడం. ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడాలంటే ఫోన్ మాట్లాడొచ్చా? మాట్లాడచ్చండి. మంచినీళ్ళు కూడా రాకపోవడం ఏంటమ్మా? నమస్తే మేడం, నా పేరైతే అండి పోమనంత లక్ష్మి అండి, 29వ వార్డు అండి. మాకైతే అండి మంచినీళ్ళు కూడా సరిగా రావట్లేదండి. వాటర్ అయితే పచ్చగా వచ్చేస్తుందండి. అదైనా 2 బిందులు 3 బిందులు వస్తాయండి. అంతే క్లోజ్ చేసేస్తున్నారండి. మేమైతే డబ్బాలు కొనుక్కుని తాగుతున్నామండి. ఉరి చుట్ల మాకు దోమలు కూడా ఎక్కువ ఉంటున్నాయండి. పట్టించుకునేవారు ఎవరు లేరండి మేడం. అలాగే పిల్లలతో బాటలు పడుతున్నామండి. మాకైతే అండి సౌకర్యాలు మేమంటే కొనుక్కు తాగుతామండి. మాకంటే దరిద్ర కొట్టోళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటమ్మా? వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి అమ్మా. వాళ్ళు కూడా తాగాలి కదండి, మంచి వాటర్ తీసుకోవాలి కదండి. మున్సిపాలిటీ ఏరియా అన్న మాటే గానండి మాకు సరైన సౌకర్యాలు కూడా ఉండలేదండి. నమస్తే. మీది వేరే ఏరియానమ్మా? అదే ఏరియా? అదే ఏరియా అండి, మున్సిపాలిటీ ఏరియా అండి. సావరం అండి అమ్మా, అమలాపురం అండి. అదే సావరం అండి, 29వ వార్డు అండి.
అన్ని కొనుక్కుంటున్నామండి అమ్మ, అన్ని మేము అన్ని కొనుక్కుంటున్నామండి. అన్నిటికి అన్ని రేట్లు పెరిగిపోయండి. దేని కరెంట్ బిల్లులు పెరిగిపోయండి, రేట్లు పెరిగిపోయండి. ఎలా బతుకుతారండి? మా మున్సిపాలిటీ ఏరియాకి అయితే అండి మాకైతే పనులే లేవండి, పథకాలే లేవండి. కరెంట్ బిల్లు అవి కూడా పెంచేశారండి ఎక్కడికక్కడికండి. మాకంటా దరిద్ర కొట్టోళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటండి అమ్మ? పేమెంటే పోనీ ఏదో రెక్కల మీద కట్టేస్తాం అనుకోండి, వాళ్ళు కూడా కట్టుకోని విధానం ఉండాలి కదండి. అవునమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏమండి మా అడుగుతురండి, మా అడుగుతురు అయితే మాకు వాటర్ కూడా పెద్ద రావట్లేదండి. మా పరిస్థితి చూస్తే ఏమి లేని పరిస్థితి అండి, పేద పరిస్థితి అండి. మాకేమి లేకుండా అయిపోయిందని మంచిలు రావట్లేదండి. చూస్తే నాకు కొడుకు కమ్మ లేరండి, మా ఏమి లేని వాళ్ళమండి అండి. చాలా పేద పరిస్థితిలో ఉన్నామండి. పింఛనీ కూడా రాయలేదండి, పింఛనీ లేదండి మాకు. మా ఆయనకి రాలేదండి, నాకు రాలేదండి. ఎంత వయసు అమ్మా? మీ ఆయన వయసు ఎంత? వయసు అంటే అండి 40 ఏమనండి వయసు చెప్పలేనండి, 60 ఉంటాయండి, 65 60 ఉంటాయండి. మా ఆయన అర్జీ గారికి ఆయన పెట్టుకున్నావా రాయలేదండి తల్లి? ఇంకాను. నాకు అర్జీ వయసు పెట్టుకున్నావా? తక్కువ అన్నారండి. అర్జీ పెట్టుకున్నావమ్మా? పెట్టుకున్నాను. ఎప్పుడు పెట్టుకున్నావు? పెట్టానండి. నాకు ఎట్టుకున్నానండి, నాకు ఏమన్నారండి. మళ్ళీ మా ఆయన గారికి ఎట్టమన్నారండి. ఇప్పుడు ఎడతానన్నారండి కొత్తగాను, ఇప్పుడు ఎడతానన్నారండి మొన్న అడిగితే. చాలా ఊర్లలో కొత్త పెన్షన్లు ఇవ్వటం లేదంటున్నారమ్మా. మీ దగ్గర సమస్య ఉందా, లేకపోతే పెన్షన్లు అడిగిన వాళ్ళకి అర్హులైన వాళ్ళకి ఇస్తున్నారా? కొత్త పెన్షన్లు ఇస్తున్నారా తల్లి? ఇంకా లేదండి, కొత్త పెన్షన్లు ఇవ్వటం లేదు. ఇవ్వట్లేదండి. అదే మిగతా జిల్లాలు మిగతా గ్రామాల్లో తిరిగితే అసలు అర్జీలు తీసుకోవటం లేదు అంటున్నారు, ఆన్లైన్ ఓపెన్ అవ్వలేదు అంటున్నారు. అదే అంటున్నారా ఇక్కడ కూడా? సో కొత్త పెన్షన్లు ఇవ్వటం లేదు. చంద్రబాబు గారు వినాలి, కొత్త పెన్షన్లు ఇవ్వటం లేదు సార్. సభకు నమస్కారం అండి. వచ్చిన అమ్మగారికి నమస్కారం అండి. మాదైతే సావరం అండి, 29వ వార్డు. చదువుకున్న బిడ్డలు చాలా మంది ఉన్నారండి, డిగ్రీ చదివిన వాళ్ళకి జాబులు లేవండి, నిరుద్యోగులుగా ఇంటికాడ ఉంటున్నారండి. వాళ్ళకి ఏమీ ఉపయోగం లేదండి. గృహాలు అయితే ఇంద్రమ్మ గారు ఇచ్చిన గృహాల్లో పెద్దవాళ్ళు తండ్రి సంపాదించిన ఆస్తుల్లో ఉన్నామండి. ఒక సెంటు ఫాములో ఉన్నామండి, ఇల్లులు కట్టుకుని. స్థలాలు రాలేదండి, ఎన్నోసార్లు పిటిషన్లు పెట్టామండి, రాలేదు. అయితే అండి మా సావరంలో నీళ్లు వాటర్ కూడా సరిగ్గా లేదండి, నీళ్లు రావట్లేదు. ఏయో 2 బిందులు వస్తాయండి అంతే అండి. మామూలుగా కుళాయి నీళ్ళు బాగోట్లేదండి, తీసుకొని పోతున్నాయండి నీళ్లు. ఇంటిల పాతికి ఉపాధి కల్పించాలండి. ఏ పనులు లేవండి, ఇంట్లో పనులు చేసుకుని బతుకుతామండి మేము. ఇంటింటికి ఒక కుళాయి వేయించాలండి. మాకైతే ఇళ్లలో పని చేసుకుని బతుకుతామండి, అసలు పనులు లేవండి, ఎవరికి పనులు లేవండి, ఖాళీగా ఉంటామండి. మున్సిపాలిటీ అదే అండి, ఎవరో పట్టించుకోవట్లేదండి. జగన్ గారు ఉన్నప్పుడు అయితే చాలా లబ్ధి పొందామండి మేమైతే. మున్సిపాలిటీ ఆ మాట కూడా చెప్తున్నానండి. డ్వాక్రా మహిళలు అందరికీ ఆనందంగా ఉండేదండి. ఎందుకంటే అండి 45 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి 18,000 అందుకున్నారండి, రుణమాఫీ అందుకున్నారు. డ్వాక్రా కూడా చాలా బాగా వచ్చేదండి. ఇప్పుడు అది ఏమీ లేదండి. హలో, ఒక్కసారి ఆగమ్మా. హలో, నమస్తే అండి, బాగున్నారా? మేడం బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా. అమ్మా, ఇక్కడ వార్డ్ నెంబర్ 29 లో కనీసం మంచినీళ్ళు కూడా రావటం లేదంట. మేడం అది మున్సిపాలిటీనా లేకపోతే పంచాయతీనా మేడం? మున్సిపాలిటీ అమ్మా. మున్సిపాలిటీ అయితే మున్సిపల్ కమిషనర్ ఉన్నారు మేడం, దాని మీద మాకు పరిధి ఉండదు మేడం. మరి ఎట్లా అమ్మా, మీరు మాట్లాడతారా? కనీసం మంచినీళ్ళు కూడా రావాలి, మంచినీళ్ళనే రావాలి కదా. అసలు డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదంట, అసలు దాని మీద బండలు వేయలేదంట, పిల్లలు పడిపోతున్నారట, ఇవన్నీ చెప్తున్నారు. అది కాకుండా మంచినీళ్ళ గురించి అయితే చాలా మంది చెప్తున్నారు. దిస్ ఇస్ నాట్ రైట్ మేడం. మంచినీళ్ళు కూడా రాకపోతే మీది మరి ఇర్రెస్పాన్సిబిలిటీనే అనుకోవాలి కదమ్మా. మేడం మున్సిపల్ పరిధి మాది ఉండదు మేడం. అమలాపురం మున్సిపాలిటీ అయితే మున్సిపల్ కమిషనర్ చూస్తారు మేడం. రూరల్ అయితే అమ్మ మామిడి కుదురు గ్రామం, అమ్మ రుద్రరాజుని ఎక్స్ఎమ్మెల్సీని, మామిడి కుదురు గ్రామం అమ్మ, మామిడి కుదురు గ్రామాన్ని పోనీ అదుందా మీ పరిధిలో? మామిడి కుదురు మనకే వస్తుందా, మీకే వస్తుంది? అదుందా మీ పరిధిలో? ఉంది ఉంది మేడం. మరి అక్కడ కూడా నీళ్లు రావట్లేదంటమ్మా.
ఒకసారి అదేంటో నేను కనుక్కుంటాను మేడం, నాకు అది పంపించమని చెప్పండి మేడం, కంప్లైంట్ ఏంటో. ఇదే కంప్లైంట్ గా అది తీసుకోండి. తెలిస్తే నేను మాట్లాడటమే కంప్లైంట్ గా తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఒక రచ్చబండ పెట్టాము, ఇక్కడ వందల మంది ప్రజలు ఉన్నారు, వీళ్ళు చెప్తున్నారు రావడం లేదు నీళ్లు అని. సో ఇది వాస్తవమే. ఇదే కంప్లైంట్ గా తీసుకొని మీరు వెంటనే దాన్ని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉందండి. చేస్తాను మేడం. అంటే లొకేషన్ ఏదో నాకు తెలియాలి కదా మేడం. మామిడి కుదురు మండలము, మామిడి కుదురులో ఎక్కడ అనేది నాకు తెలిస్తే నేను ఇమీడియట్ గా రెస్పాండ్. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి అమ్మా. అమ్మా లొకేషన్ గ్రామం అది వెళ్ళిందండి ఆదర్శ్ కాలనీ అంట. మేడం అమ్మా గ్రామం పేరు చెప్పండి. ఇందాక అమ్మా చేయి లేపి ఎవరైనా సమాధానం చెప్పాలి. అక్కడే ఉందండి ఆ? ఓయ్ కమలాకర్ అక్కడ మైక్ పెట్టు. ఒక నిమిషం ఆగండి. మేడం గారు, అయితే మా సావరం అండి, నా పేరు నాగమణి అండి. అయితే నాకు అక్కడ మాట్లాడుతుందండి ఆవిడ, మేడం గారు మాట్లాడుతుంది. కూడా పడిపోయిందండి. నా పరిస్థితి ఏం బాగాలేదు. నన్ను ఆదరించేవారు ఎవరు లేరు. అమ్మా క్లారిటీ వచ్చిందా ఏరియా? మేడం ఆదర్శ్ కాలనీ అన్నారు కదా, నేను ఇప్పుడే కనుక్కుంటాను మేడం. యా అమ్మా కనుక్కొని వెంటనే రెక్టిఫై చేయండి అమ్మా. యా కనీసం మంచినీళ్ళు కూడా రాకపోతే హైలీ రెస్పాన్సిబుల్ అమ్మా. మేడం మేడం యా థ్యాంక్ యూ అమ్మా. అది ఇంకొకటి వార్డ్ నంబర్ 29 కూడా కనెక్ట్ చేయండి. అటు తిరిగమ్మా. ఎడం పక్క వస్తున్నాయండి, పరిగెడతం అవుతుంది. ఎడం పక్క వస్తున్నాయి, కుడి పక్క వస్తలేదండి. మంచినీళ్ళు మంచినీళ్ళండి. పర్వాలేదమ్మా. అమ్మా ఇప్పుడు మాట్లాడాము, వాళ్ళు రెక్టిఫై చేస్తామని చెప్పారు పెద్దమ్మ. కొన్ని బాధండి బాబు, అలాగే అడుక్కొని పెన్షన్ వస్తుందా? పింఛన్ వస్తుందండి. అలాగే అడుక్కొని పుడుకొని చేయించుకుంటున్నామంటే కులాలు ఎట్టించుకుంటున్నాం. మొన్న పంచాయతీలో ఏం పూసుకుంటలేదండి, మా అడుగుతురు పంచాయతీలో ఏం పూసుకుంటలేదండి. కులాయిలు వస్తుంటే పరిగెట్టి కడగల్లో ఆడిపోతున్నాం. ఒక్కో బకెట్ నాకు కుడి పక్క వస్తలేదు, అదే కదా ఇప్పుడు మాట్లాడింది. అయ్యా అమ్మా రెక్టిఫై చేస్తామని చెప్పారు పెద్దమ్మ, చేసేస్తారులేండి, 1-2 రోజుల్లో చేసేస్తారు. యా చేయకపోతే మా లీడర్లను వచ్చి కలవండి, మళ్ళీ వీళ్ళు కూడా ఆఫీసర్ దగ్గరకు వచ్చి మీ తరపున మాట్లాడతారు. ఓకే అమ్మా, ఈ నీళ్లు పరిష్కారం కాకపోతే మా లీడర్ వచ్చి కలవండి అమ్మా. మేడం నమస్తే అండి, మాది మామిడి కుదురండి. మాకైతే ఉపాధి పనే లేదండి, ఎప్పుడు అడిగినా మా కార్డు కూడా రాయలేదండి మాకు. హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వార్డ్ నంబర్ 29 లో కనీసం మంచినీళ్ళు కూడా రావటం లేదంటున్నారండి. వార్డ్ నెంబర్ 29 మ్యామ్, టైలెంట్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో వాటి అక్కడ వాటర్ రాకపోతున్నసరికి మనము ట్యాంకర్ ద్వారా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మ్యామ్. తమరు చెప్తుంటే ఇంకొకసారి నేను పర్సనల్ గా వెళ్ళి చెక్ చేసుకుని మళ్ళీ మీకు రిపోర్ట్ ఇస్తాను మ్యామ్. యా బికాస్ మంచినీళ్ళు కూడా సరిగ్గా రాకపోతే అసలు మీరు ఉండి కూడా ఇంకా వాళ్ళకి పనికి రాకపోతే ఎట్లా అండి? మ్యామ్ యాక్చువల్లీ టైలెంట్ పాయింట్స్ వరకే రావట్లేదు మ్యామ్. నాకు నేను చూసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. కనీసం అక్కడ ఎంక్వైరీ ఒకటి చేసి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో చూడండి. నోటెడ్ మ్యామ్. తమ ఇన్స్ట్రక్షన్స్ నోటెడ్ మ్యామ్. నేను తప్పకుండా నేను ఫిజికల్ గా వెళ్ళి చెక్ చేసి మళ్ళీ డ్రైనేజ్ మీద స్లాబ్స్ లేవంటున్నారండి. మ్యామ్ ఎన్జిడి గైడ్లైన్స్ ప్రకారం మన డ్రైనేజ్ మీద స్లాబ్స్ అనేది ఇవ్వకూడదు మ్యామ్. మనం పోతున్నారుగా మ్యామ్, దానికి విడ్త్ అనేది మనం మేజర్ డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఓపెన్ పెట్టాలి. ఒక ½ ఫీట్ ఏదైతే మనం దీంట్లో ఉన్నాయో వాటి వరకు మాత్రం ఓపెన్ డ్రైన్స్ లోనే ఉంటాయి, వాటిని క్లోజ్ చేయకూడదు మ్యామ్. మనం ఒకసారి నేను ఫిజికల్ తమరు చెప్తున్నారు కాబట్టి ఒకసారి ఫిజికల్ గా ఎంక్వైరీ చేసి మీరే విజిట్ చేయకపోయారా? నోటెడ్ మ్యామ్. తమ ఇన్స్ట్రక్షన్స్ నోటెడ్ మ్యామ్. నేను తప్పకుండా నేను వెళ్ళి ఒకసారి మొత్తాన్ని చెక్ చేసి ఈ డ్రైనేజ్ సమస్య ప్లస్ వాటర్ సమస్య రెండింటిని కూడా క్లియర్ చేస్తాను మ్యామ్. డ్రింకింగ్ వాటర్ అయితే ఇమీడియట్ గా చేయాల్సిన అవసరం ఉంది. నేను ఈవినింగ్ వెళ్తాను. నోటెడ్ మ్యామ్. ఈవినింగ్ నేను వెళ్తాను మ్యామ్. నేను వాటర్ విజిట్ చేస్తాను. రిగార్డ్స్. అమ్మా మంచినీటి సమస్య పరిష్కారం అవుతుందని మేము అనుకుంటున్నాము, ఆఫీసర్లతో మాట్లాడాము. ఒకవేళ అవ్వకపోతే మీరు ఒకసారి లేచి నించోండి అన్న. కొత్తూరు శ్రీనివాస్ గారు మా మీటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడే ఉంటారు ఈ స్టేజ్ మీద. ఆయన ఫోన్ నెంబర్ తీసుకోండి, మీకు తర్వాత కాంటాక్ట్ చేసుకుని మీ సమస్య చెప్పడానికి పరిష్కరించుకోవడానికి అవసరమైతే ఈయన తీసుకుని వెళ్లి మాట్లాడించడానికి మీకు కొంచెం ధైర్యం ఉంటుంది. థ్యాంక్ యూ అన్న.
మేడం నమస్తే అండి. మాది మామిడి కుదురండి. మాది ఎస్టీ అండి. మేము 30 మంది వరకు ఉన్నామండి. మాకు పాత పని అయితే కార్డులు కూడా రాలేదండి. ఎప్పుడు అడిగినా మీకు ఇంకా లేవు, పనులు లేవు, మీకు కార్డులు రాలేదు అని అంటున్నారండి. ఎన్నోసార్లు అడిగామండి మేము ఇళ్లలో పనులు ఎప్పుడు కార్డు లేదమ్మా, లేకపోతే ఎప్పుడు లేవంటున్నారండి. ఎన్నోసార్లు జిరాక్సులు తీసుకున్నారు, ఇవ్వట్లేదండి మాకు అసలు ఎప్పుడు ఏ పథకంలో కూడా రాలేదండి. మాకన్నా ఉన్న వాళ్ళు వెళ్ళి పనులు చేసుకుంటున్నారు, ఇలా వస్తున్నారు, కానీ మాకు పని అయితే చూపించలేదండి. మేము చాలా లేని వాళ్ళం అండి. స్థలాలంటే ఇచ్చారు, ఇల్లు కట్టుకోవడం, లోన్లు కూడా మాకు లేవండి. మా పిల్లలు కూడా చదువుకున్నారు, పిల్లలకు కూడా జాబులు కూడా లేవండి. చదువుకున్న పిల్లలు కూలి పని చేసుకుంటున్నారండి వెళ్ళి. మరి చాలా ఇబ్బందులు ఉన్నాం. మాకైతే స్థలం కూడా లేదండి. మాకైతే 3 పిల్లలు. మరి మా ఇంట్లో 4 ఓట్లు అండి. అడిగితే మీకు రేషన్ కార్డు ఉందా అని అడుగుతున్నారు. మాకు రేషన్ కార్డు ఉంది, మాకు ఓట్లు ఉన్నాయి మన అడిగామండి మేము. మా ఇంట్లో 2 కొడుకులు ఉంటే మా బావగారికి ఇచ్చారండి, మాకు స్థలం కూడా ఇవ్వలేదండి. మీ మాంగారు స్థలంలో మీరు కట్టుకోండి అన్నారండి. అలాగ కూడా మేము మాట్లాడడం, లోన్ లేదండి. ఇంటి మీద తీగులండి, కరెంటు తీగులు, అవి కూడా తీయమని అడిగితే తీయట్లేదండి. ఆ తీగులు కూడా తీయట్లేదండి. మొన్న మా ఆవిడ కుదురులో మాకు ప్రమాదం జరిగి ఇళ్ళన్నీ కాలిపోయినాయండి. అప్పుడు వచ్చారు ఎమ్మెల్యే గారు, అడిగామండి. అడిగితే అన్నారు తీస్తారన్నారు. ఆయన వెళ్ళారు, పట్టించుకోలేదు. ఏమండి ప్రమాదం జరిగినప్పుడు కాదండి మీరు అది చూసేది, ముందుగా చూడండి. ఈ లైన్ లో 10 ఇళ్లు ఉన్నాయండి, కాలిపోతే మా పరిస్థితి ఏంటండి? లేదా వేరే స్థలం ఏమని కూడా అడిగాం మేడం. మేము అసలు పట్టించుకోవట్లేదండి. మాకైతే పని లేదండి. ఇళ్లలో మేము 1000కి 2000కి పనులు చేసుకుంటున్నామండి వెళ్ళి. అసలు జాబ్ కార్డు ఎందుకు ఇవ్వమన్నారమ్మా? ఏమైనా ఐడియా ఉందా? జాబులు అయితే లేవు మేడం, పిల్లలు చదువుకొని ఉన్నారు. కార్డు అయితే మేడం మీకు పనులు పెస్తానికి ఉన్న వాళ్ళకే లేరమ్మా, లేవు. మీకు ఎక్కడ కొత్త కార్డులు ఇవ్వటం లేదు అన్నారు. కొత్త కార్డులు కాదు మేడం, అసలు పని మాకు చూపించలేదు మేడం. ఎప్పటి నుంచో అడుగుతున్నామండి. 15 సంవత్సరాల నుంచి మేము అడుగుతున్నాం మేడం. జాబ్ కార్డు ఇవ్వట్లేదు మేడం. మాకు పనులు ఉన్న వాళ్ళకే లేవమ్మా, మీకు ఎలా ఇస్తారని అడుగుతున్నారండి. మా వాళ్ళు ప్రత్యేక 30 మంది ఆడవాళ్ళు ఉన్నామండి మేము. ఇలా ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం. కలెక్టర్ గారితో మాట్లాడుతున్నారు మేడం. నెక్స్ట్ ఇస్తావా? హలో కలెక్టర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. బాగున్నారండి? ఏం లేదండి, కొన్ని ఏరియాస్ లో కనీసం మంచినీళ్లు రావట్లేదని చెప్తున్నారండి. అమలాపురంలో ఉన్నాం మేము, వార్డ్ నంబర్ 29 ఫర్ ఎగ్జాంపుల్. మామిడి కుదురు అనే మండలంలో కూడా కొన్ని గ్రామాలకు మంచినీళ్లు రావటం లేదంటున్నారు. మీరు ఒకసారి రివ్యూ పెట్టి, మంచినీళ్లు బేసిక్ నెసెసిటీ కాబట్టి మీరు ఒకసారి రివ్యూ పెట్టి ఎక్కడెక్కడ రావట్లేదో మీరే కొంచెం ఇంట్రెస్ట్ చూపి ఇది పరిష్కరించాలండి. Yeah, because I've spoken to the officers right now. They assured me that they'll do something, but just in case they are not the only areas, probably there are other areas that are not getting drinking water. మీరు ఒకసారి రివ్యూ తీసుకుంటే అందరితో you will be covering a wider area. Sure, ma'am. We'll take care, ma'am. Already 2 weeks back we had a review, ma'am. There are some already half JJM lo projects for half finish off chesina unnai, ma'am. I think by March ending that will be done. So most probably all these areas will be covered by March ending, ma'am. Yes, Okay. Because ఇప్పుడు నేను చెప్తున్నది కరెంట్ సిచ్యువేషన్. Yes, ma'am. I am notice on that. Okay. అండి, థ్యాంక్ యూ. అమ్మా, కలెక్టర్ గారితో కూడా మాట్లాడాము, పరిష్కరిస్తామని చెప్పారు, అయిపోతుందని అనుకుంటున్నాము. నమస్తే మేడం గారండి. మా అబ్బాయికి మేడం ఇక్కడ మేడం. నమస్తే మేడం గారు. మా అబ్బాయికి మాట వినిపించదండి, వినికిడి ప్రాబ్లం అండి. అలాగే మాట్లాడే మాట కూడా అర్థం చేసుకోడండి. 2 సార్లు పెన్షన్ పెట్టామండి, రాలేదండి మేడం గారు. సచివాలయానికి వెళ్తుంటే ఇంకా లిస్ట్ రాలేదమ్మా, వికలాంగుల పెన్షన్ ఇంకా పెట్టలేదు, లిస్ట్ వచ్చాక మేము చెప్తామంటున్నారండి మేడం. సేమ్ థింగ్, పెన్షన్లు తీసుకోవటం లేదు. లేదండి మేడం, కొత్త పెన్షన్లకు అర్జీ తీసుకోవటం లేదు. అలాగ అంటున్నారండి మేడం. మేము కూలి పని చేసుకుని ఇళ్లలో పాసి పని చేసుకుంటామండి మేడం. మా అబ్బాయి మాట్లాడే మాట కూడా అర్థం చేసుకోడండి. పెన్షన్ రావాలని కోరుతున్నానండి మేడం గారు. సర్టిఫికేట్ వచ్చిందమ్మా? సదరం సర్టిఫికేట్ తెచ్చుకోమన్నారండి మేడం. కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి సదరం సర్టిఫికేట్ తెచ్చుకున్నామండి. తెచ్చుకున్నాక 2 సార్లు అప్లై చేసామండి. అయినా ఇంకా రాలేదమ్మా, వికలాంగుల పెన్షన్ వేయలేదు అంటున్నారండి. అవును, ఇవ్వటం లేదు. చంద్రబాబు గారు కొత్త పెన్షన్లు ఇవ్వటం లేదు. అవును, అలాగంటున్నారండి మేడం. దయచేసి రావాలని కోరుతున్నానండి మేడం. మరి కొట్లాడుతున్నాం తల్లి. సరే అండి మేడం, థ్యాంక్ యూ అండి.
మాట్లాడతారా? మైక్ లో చెప్పండి అమ్మా. ఇలా మా ఆయన గారికి ఒంట్లో బాగోటం లేదండి బాబు. ఇచ్చి ఇచ్చి పెన్షన్స్ తీసేశారండి. పెన్షన్ తీసేశారా? తీసేశారండి. ఇచ్చి ఇచ్చి వస్తున్న పెన్షన్ తీసేశారా? తీసేశారండి. ఎప్పుడు తీసేశారమ్మా? జగన్ గారు వచ్చిన దాకుండండి. జగన్ గారు వచ్చిన దాంట్లో వచ్చి సరిపోవటం లేదని తీసేశారండి. ఎందుకు? వచ్చి సరిపోలేదంటండి. వయస్సు సరిపోలేదని తీసేశారా? ఇప్పుడు వచ్చిందా పోనీ వయసు? ఇప్పుడు వచ్చిందండి. కాంతాలు పెట్టాం కానీ కానీ ఇప్పుడు తీసుకోవట్లేదు. రావటం లేదండి. మా ఆయన గారికి ఒంట్లో బాగోవటం లేదండి. నాకు ఒంట్లో బాగో. అవునమ్మా, కొత్త పెన్షన్లు ఇవ్వటం లేదు, మేము కొట్లాడుతున్నాం. ఇవ్వటం లేదు అమ్మా. థ్యాంక్స్ అండి. నమస్తే మేడం గారు. మాకు శ్రీరామరావు గారి కాలనీ అండి, మాది 18వ వార్డు. ఇచ్చి పెన్షన్లన్నీ మా వయసు వాళ్ళకి అందరికీ కూడా తీసేశారండి. ఇవ్వటాలేదండి. పెన్షన్లు ఇవ్వటం లేదా? ఇవ్వట్లేదండి. మీ వయసులో కూడా ఇవ్వటం లేదా? లేదండి. మీ ఆయనకి ఇస్తున్నారా? మా ఆయనకి ఇస్తున్నారండి. ఒకరికి ఇస్తారుగా. అదండి. మన ప్రభుత్వాలు ఎలా ఉన్నాయో గమనించారమ్మా? ఒక్క నిమిషం పెద్దమ్మా, ఒక్క నిమిషం. మన ప్రభుత్వాలు ఎలా ఉన్నాయో ఒకసారి గమనించారా? అదండి బాబు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సాచురేషన్ పద్ధతిలో పెన్షన్లు అడిగిన వాళ్ళందరికీ ఇచ్చారు. ఇచ్చారండి బాబు. కానీ ఇప్పుడు భార్యకి ఇస్తే భర్తకి ఇవ్వరు, భర్తకి ఇస్తే భార్యకి ఇవ్వరు. ఇవ్వట్లేదండి. అంటే భార్యాభర్తలో ఇద్దరికి ఒకరికే ఇస్తారన్నమాట. అంటే ఏమిటి అర్థము? ఒకరే తినాలనా? ఒకరే మందులు వేసుకోవాలనా? ఆలోచన చేస్తున్నారా? మీ అందరిలో కూడా చైతన్యం రావాలి. ఇద్దరు ముసలోళ్ళు ఉంటే ఇద్దరికి పెన్షన్ రావాలి కదా. ఒకరికే ఇస్తే ఎలా సరిపోతుంది? వయసు పెరిగింది. ఇప్పుడైనా ఇవ్వండి బాబా అని దండాలు ఎట్టి అప్లికేషన్ పెట్టినానండి. అది తీసుకోవట్లేదండి. ఎప్పుడో వస్తాయి. ఇది ప్రభుత్వం మారిపోయింది, ఇప్పుడేం లాభం లేదు అంటున్నారండి. అదండి అమ్మ. మీకు అందరికీ నా ధన్యవాదాలండి. ఇక్కడికి వచ్చిన చెల్లెల్ని అన్నదమ్ముల్ని అందరికీ నాకు ధన్యవాదాలు. మాదైతే పట్టణం వెళ్ళండి, అంబేద్కర్ కాలనీ. మాకైతే ఉపాధి పని సరిగ్గా చెప్పట్లేదండి. 100 రోజులు అన్నారు, 100 రోజుల్లో 60 రోజులే చెప్తున్నారు. అదైనా బాగా చేసి వాళ్ళకి చెప్తున్నారు, ముసలోళ్ళకి చెప్పట్లేదు. ఎన్ని రోజులు ఇస్తున్నారో మీకేమైనా అందాజు ఉందామా? రాస్తున్నారండి, రాసుకుంటున్నామండి. ఇన్ని రోజులని ఉంటున్నారు. ఎన్ని రోజులు ఇచ్చారు? మాకైతే 100 రోజులు పొడిగించారండి. అందులో 60 రోజులు, 50 రోజులు, 20 రోజులు చెప్తారండి. ఊడుపులు పెట్టారనుకోండి, ఊడుపులు మాకు ఉండలేదు. పై దేశాలు వచ్చి ఊడ్చేస్తున్నారు, మాకు పనులు ఉండలేదు. కోతలు పెట్టారంటే మిసలను కోసేస్తున్నాయండి. కోతలు పెట్టారు, పనులు లేవంటున్నారు. ఊడుపులు పెట్టారు, పనులు లేవంటున్నారు. కొలుపులు తీసుకోవడానికి ఎండలు ఇల్లు వాళ్ళు తట్టుకునే వాళ్ళు వెళ్తున్నారు, తట్టుకోలేని వాళ్ళు మానేస్తున్నారు. ఇలాగే పనులు లేక బాధపడుతున్నాం. చేసుకున్న అప్పులు తీర్చుకోవడానికి కూడా పనులు ఉండలేదు. తర్వాత పంచాయతీకి చెప్తే పట్టించుకోరండి. 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి పెన్షన్ రాయట్లేదండి. మరి పెన్షన్ గురించి ఎలా ఉన్న తల్లి, మాకు పని పథకం, పేద పని పథకం కల్పిస్తారని ఇలాంటి తల్లిని అడిగితే ఏమంటారని మేము అడుగుతున్నాం. మాదైతే అంబేద్కర్ కాలనీ పట్టణం వెళ్ళి నీళ్ళు అడకం అయితే మా ప్రభుత్వాలే మనసు పెట్టి ఆలోచన చేయాలమ్మా. ప్రభుత్వాలే మనసు పెట్టి ఆలోచన చేసి పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనం ఇద్దరికి ఇవ్వటం లేదే, కనీసం ఒక్కరికే ఇస్తున్నాము. కనీసం ఆ ఒక్కరికైనా అర్జీలు తీసుకోవాలి, ఇవ్వాలి అన్న స్పృహ ప్రభుత్వానికి ఉండాలి. ఇంటింటికి వాటర్ వేస్తానన్నారండి, అది లేదు. తర్వాత కుళాయిలు ఎక్కడో ఒకటి వేస్తున్నారు అనుకోండి, ఇంటింటికి ఇస్తానన్నారు, అది లేదండి. తర్వాత దిగడానికి కూడా నీరు అవకాశం లేకుండా ఉన్నదండి. వర్షం వస్తే మురుగు, తోటల్లోకి వెళ్ళాలి, లేకపోతే అలా రోడ్ల మీద నిలబడిపోయి ఉంటున్నాయండి. నీళ్ళు కూడా ఒక్కోసారి కొంపు వచ్చేస్తున్నాయండి. వచ్చిన నీళ్ళు కూడా కొంపు వస్తున్నాయి. వారం ఇటు ఇస్తారు, పొద్దుట ఇస్తారు, వారం సాయంత్రం ఇస్తారు. ఒక వారం అటు ఒక వారం ఇటు ఇస్తారండి. బట్టన వెళ్ళండి మాది అంబేద్కర్ కాలనీ. బాగా రావట్లేదండి, కొంచెం ఊలి కొంపు కింద వస్తున్నాయండి. మరి దయచేసి మీరు అడుగుతారని. మంచినీళ్ళకి అడిగామమ్మా, చేసేస్తారు అనుకుంటున్నా. అందరికీ నమస్కారం అండి. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రకు విచ్చేసినటువంటి ప్రజలందరికీ
అధికారులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు ఉపాధి హామీ పథకం పనివారి యొక్క తరపున నేను మాట్లాడడానికి నిలబడ్డాను. నేను కాంగ్రెస్ కార్యకర్తని. నా పేరు సరోజిని. వీరికి సమస్యలు చెప్పాలంటే చాలా ఉన్నాయండి. అమ్మ ప్లీజ్. 120 రోజులు ఉపాధి హామీ పథకం 2005 మార్చి ఆగస్టు 25న ఇది అమల్లోకి వచ్చింది. అప్పటి నుండి 100 రోజుల పథకం ఇది. ఇప్పుడు 125 రోజులు చేశారు. కామన్ ప్రజలకి 125 అయితే వికలాంగులకి 150 రోజులు. 150 రోజులు కూడా పని కల్పించాలి. ఎందుకంటే వలసలు వెళ్లే వాళ్ళు వలసలు వెళ్లకుండా ఇక్కడే పని కల్పించాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కాలంలో ఉద్దేశించి ఈ పని కల్పించింది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. అయితే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ పనిలో ఉన్న అవకతవకలు ఏంటంటే 100 రోజులు కాదు కదా, 1 రోజు 2 రోజులు 3 రోజులు ఒక్కొక్క గ్రామంలో మాత్రమే పనికి వెళ్తున్నారు. ఇంకొక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్కరికి జీరో అకౌంట్ ఓపెన్ చేశారండి. జీరో అకౌంట్ ఓపెన్ చేసి మోడీ గారు చేసిన మరి ఆ పని ఏంటంటే వీళ్ళందరినీ జీరోలు చేశారు. వీళ్ళ బ్రతుకుల్లో జీరో మిగిలింది ఆ జీరో అకౌంట్ వల్ల. జీరో అకౌంట్ చేస్తే 500 వేస్తాము, డబ్బులు వేస్తాము, మీకు ఉపాధి పనులకు డబ్బులు వేస్తామని జీరో అకౌంట్ ద్వారా ప్రతి పోస్ట్ ఆఫీస్ కి వారు తిరగనటువంటి ప్లేస్ లేదండి. ఆ జీరో అకౌంట్ కి పోస్ట్ ఆఫీస్ కి వెళ్తారు, ఇక్కడ పడలేదంటారు. మరలా ఇంకో గ్రామంలో వెళ్తారు, ఇంకో పడలేదంటారు. జీరో అకౌంట్ ద్వారా వీళ్ళకి చాలా నష్టం జరుగుతుంది మోడీ ప్రభుత్వంలో. ఇకపోతే వికలాంగులకి 150 రోజులు పని ఎప్పుడు కల్పించారు? ఈ ప్రభుత్వంలో వికలాంగులకి 150 రోజులు పని కల్పించలేదు. కనీస వేతనం చట్టం ద్వారా మనకి ఉపాధి హామీ పథకం వాళ్ళకి 370 రూపాయలు కూలి కనీస వేతనం చట్టం ద్వారా. వీళ్ళకి ఎప్పుడైనా 370 రూపాయలు ఇచ్చారా ఏ రోజైనా అని మేము చేసిన పనికి వేతనాలు కరెక్ట్ గా వేస్తున్నారా? వేయటం లేదు. ఇందాక లేట్ గా వేస్తున్నారు అన్నారు, కానీ అసలు చేసిన పనికి అన్ని రోజులు పేమెంట్ వస్తుందా? ఏమా వస్తుందా? రావట్లేదు. ఇకపోతే వీళ్ళకి పనిలో చాలా చాలా నష్టాలు జరుగుతున్నాయి. ఏంటంటే ఫోటో పెట్టాలి, ఫేస్ ఫోటో ఏంటండి, పెద్ద పెద్ద ఉద్యోగాధికారులకి తంబలు వేయాలి, ఫోటోలు పెట్టాలి. కానీ పని కూలి నాలి చేసుకునే వాళ్ళకి 300-200 పని చేసుకునే వాళ్ళకి ఫేస్ ఫోటో పెట్టాలంటే వాళ్ళకి వాష్రూమ్కి వెళ్తారు, లేకపోతే పిల్లలు ఏడిస్తే చూసుకోవడానికి వెళ్తారు. ఫేస్ ఫోటో పెట్టే పథకం పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వంలో. మరి ఇందిరాగాంధీ ప్రభుత్వంలో మనకి ఇలాంటి అవకతవకలు లేవు. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకి స్త్రీలకు భద్రత ఉండేది. ప్లీజ్ మేడం 2 minutes. స్త్రీలకు భద్రత ఉండేది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో స్త్రీలకి భద్రత ఉందా? పనిలో ఉందా? ఉద్యోగంలో ఉందా? ఎక్కడ మన పిల్లల్ని కాలేజీలకు పంపించుకోవాలంటే భద్రత ఉందా ఈ ప్రభుత్వంలో? మోడీ ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకి నిరుద్యోగ భృతి ఉండేది. ఇప్పుడు ఉందా చెప్పండి? మనకి భద్రత ఉందా? కాలేజీలకు మనం పిల్లల్ని పంపించుకోవాలంటే మనకు భద్రత ఉందా? చిన్న పిల్లల్ని మరి బయటకు పంపించాలంటే మనకు భద్రత ఉందా? కాబట్టి ఈ ప్రభుత్వం పోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. ఈ ప్రభుత్వం పోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. థ్యాంక్ యూ చలజ. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తేనండి మేడం గారు, ధన్యవాదాలు. మేము ఇల్లు కట్టుకున్నామండి, జగన్ కోయంలో ఇల్లు కట్టుకున్నామండి. మీటర్కి పెట్టుకుంటే మీటర్ అట్టుకో చేత లేదండి. నాకు సంవత్సరం అయ్యిందండి. మళ్ళీ మార్చి నెల 28కి మళ్ళీ సంవత్సరం అయిపోయిందండి మేడం గారు. నాకు మీటర్ చీకట్లో ఉన్నాను, పిల్లల్ని వేసుకుని 2 ఆడపిల్లలండి. నాకు న్యాయం చెయ్యాలండి మేడం గారు. నాకు అర్థం కాలేదురా నీ సమస్య. జగన్ కోయంలో ఇల్లు వచ్చిందండి మేడం గారు. నాకు ఇల్లు కట్టుకున్నానండి, నేనే పోస్ట్ కట్టుకున్నానండి. అక్కడ జగన్ కోటలో ఇల్లు కట్టుకుంటే మీటర్ పెట్టుకున్నారండి. సత్యమైన దాంట్లో 4000 కట్టించుకున్నారండి మేడం గారు. కట్టించుకుని కరెంట్ మీటర్ కోసం 4000 రూపీస్ పే చేశారండి మేడం. బట్ ఇప్పుడు కరెంట్ మీటర్ ఇవ్వలేదంట, కరెంట్ అనేది లేదంట మేడం. సో ఇంటికి కరెంట్ రావట్లేదు. నీది ఒక్కతే కాదు కదా, అంటే ఒక కాలనీ లాగా ఉంటదిగా. మేడం గారు బేస్మెంట్ వేసి ఆఫ్ చేసుకున్నారండి. అసలు కాలనీ పూర్తి అవ్వలేదు. పూర్తి అవ్వలేదండి మేడం గారు. అంటే అందుకే నీ ఒక్కదానికి లైన్ లాగటం లేదు. అంటే జగన్ ప్రభుత్వంలో మారిపోయింది కదా. ఇదండి తెలుగుదేశం వచ్చేది. తెలుగుదేశం వస్తే ఎవడు పట్టించుకుంటాడో. జగన్ కోళ్ళలో మీ అన్నగారు ఏతారులే, నేను ఎటగారు పడుతున్నారండి మేడం గారు. మరి అడగపోయావు అన్నగారిని? నేను గట్టిగానే అడిగానండి. కలెక్టర్ ఆఫీస్ కాడ కూడా వెళ్ళానండి.
నాకు న్యాయం చేయండి మేడం గారు. థ్యాంక్ యూ అమ్మా. జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయానికి ఎవరు న్యాయం చేయలేదు. ధన్యవాదాలండి మేడం గారు. అయిపోయిందా అమ్మా? ఇంకెవరైనా ఉన్నాయా సమస్యలు? నువ్వా? ఆయన మాట్లాడతారండి. అంబాజీపేట నుంచి మాట్లాడుతున్నానండి మేడం గారండి. వందనాలండి. మాకు డ్రైనేజీ లేదండి. పంచాయతీ పని చేస్తున్నాం కానీ ఇప్పుడు ఇంకా పని చెప్పలేదండి. మాకు 3 నెలలు అవుతుందండి పని చెప్పట్లేదండి. సరే మీ మోహన్ రావు వస్తారు, చెప్తారు. మోహన్ రావు వస్తారు. ఉపాధి హామీ కూలీలు, ఉపాధి హామీ పనుల్లో మనకి ఏమైనా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి చెప్పండి. అప్పుడే 3 నెలలు ఉపాధి హామీ పని ఇవ్వటం లేదు మీ దగ్గర. 3 నెలలు ఉందండి. ఇంకా పని చెప్పలేదండి. మాకు ఫిబ్రవరిలో మొదలు పెట్టివ్వరండి. ఇప్పుడు దాకా పని చెప్పలేదండి. డ్రైనేజీ కూడా లేదండి. వాటర్ ప్రాబ్లం కూడా ఉందండి. కుళాయిలు వేసారు కానీ నీళ్లు రావట్లేదండి. ఉపాధి హామీ బిల్లులకి చంద్రబాబు గారు డబ్బులు ఇవ్వలేదమ్మా. అందుకని కొత్త పనులు మొదలు పెట్టట్లేదు. రామచంద్రపురం కోఆర్డినేటర్ అమ్మా, అట్లా కొంచెం బయట. అంతేనమ్మా, ఇంకెవరైనా మాట్లాడతారా? నమస్తే మేడం, నేను కొత్తపేట కాన్స్టిట్యున్సీ మాట్లాడుతున్నాను. ఆత్రేయపురం మండలం మాది. నేను ఆత్రేయపురం మండలం ప్రెసిడెంట్ గా ఉన్నాను. ప్రజెంట్ ఏంటంటే వికలాంగులకి మన ఇంటికి వచ్చి రేషన్ ఇవ్వాలండి. అది రేషన్ అన్నదే ఇవ్వట్లేదు. అది ఆ సమస్య నా దగ్గర తీసుకొచ్చారు కొన్ని గ్రామాల్లో. అది న్యాయం చేయాలని చూస్తాం. మనం కలుద్దాం, కలెక్టర్ గారు కలుద్దాం ఒకసారి. గవర్నర్ అమ్మ ఒకసారి అమ్మ సిబిఐసి మెంబర్ గిరివద్రా గారు మాట్లాడతారు. సభకు నమస్కారం. అందరూ కూర్చోండి దయచేసి. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ, రామచంద్రపురం నుంచి వచ్చిన వాళ్ళందరూ దయచేసి కూర్చోవాలి, వాళ్ళందరూ డిస్టర్బ్ చేయొద్దు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఈరోజు మన ప్రాంతానికి విచ్చేశారు. వారికి మన అందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ పథకాన్ని ఆనాడు మన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో శ్రీమతి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఇందాక మిత్రులు మనకి లీడర్ బాబీ గారు మాట్లాడినప్పుడు అన్ని విషయాలు చెప్పారు. ఉపాధి హామీ పథకం ఉన్నప్పుడు 100కి 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, 10% రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. మీరందరూ అనుకుంటున్నారు పని దినాలు భారతీయ జనతా పార్టీ 125 రోజులు చేసిందని. ఇందాక మన సోదరిమణి చెప్పారు, మీరు ఏ లొకేషన్ లో ఉన్నారో ఆ లొకేషన్ లో నుంచి వాళ్ళు ఫోటో తీసి పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే టెక్నాలజీ అనేటువంటిది ఎక్కువ ఉపయోగించడం ద్వారా మీ అందరికీ అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు 100 రోజులు ఇచ్చినా తూచా తప్పకుండా మనం వాళ్ళందరికీ కూడా వేతనాలు పడేటువంటి పరిస్థితి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 40%, కేంద్ర ప్రభుత్వం 60%. ఇది అయ్యేటువంటి పని కాదు. ఈ రాష్ట్రంలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం 12 లక్షల కోట్ల రూపాయలు డిఫిసిట్ ఫైనాన్స్ ఉండే లోటు బడ్జెట్ లో ఉన్నాం మనం. అందువలన ఈ పథకాలు జరిగేటువంటివి కాదు. తిరిగి ఈ దేశంలో 2029లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలా? మన వాళ్ళందరికీ సోనియమ్మ కొడుకు ప్రధానమంత్రి కావాలా? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే ఈ పథకానికి మళ్లీ గాంధీ గారి పేరు పెట్టడం, అదే విధంగా గతంలో ఉన్నటువంటి విధంగా చాలా మంది రైతాంగం ఉంటారు మన కోనసీమలో. రైతు కూలి వేరు, మన రైతు వేరు కాదు. ఇద్దరు మనం అన్నదమ్ముల్లో ఉన్నాం. గ్రామాల్లో 10 ఎకరాల భూస్వామి ఉన్నప్పటికీ కూడా రైతు కూలితో పాటు కలిసి ఉండేటువంటి ప్రాంతం మనది. కావున కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన చేస్తోంది, ఈ వ్యవసాయాన్ని
ఉపాధి హామీ పనులని రెండింటిని అనుసంధానం చేయాలని, రైతుకు కూడా నష్టం లేకుండా, రైతు ఎవరికైతే మనకు అన్ని విధాలు కాపాడుతూ ఉంటారో రైతు కూడా ఇది కల్పించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సో తప్పనిసరిగా ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే మనందరికీ న్యాయం జరిగే విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి అన్ని అంశాలు, అటు మామిడిగురికి సంబంధించి కానీ, ఇటు అంబాజీపేటకు సంబంధించి కానీ, మున్సిపాలిటీలో ఉన్నటువంటి సావరానికి సంబంధించి కానీ అన్ని సమస్యల్ని మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, మన డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ కి వీళ్ళందరికీ మాట్లాడారు. తప్పనిసరిగా సానుకూలంగా ఈ కార్యక్రమాలన్నీ మీ అందరికీ అందుబాటులో ఉండి మన పార్టీ పెద్దలందరూ కూడా మీకు అందుబాటులో ఉండి నిర్వహిస్తారని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి మీ అందరి తరపున, మనందరి తరపున పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులతోటి స్వాగతం పలికి జై హింద్, జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా మీ పనులు మానుకొని మా కోసం ఇంతమంది సమయం చేసుకొని వచ్చారు. మీ అందరికీ, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని, చూడాలి అని, వినాలి అని ఇంతమంది వచ్చారు అంటే రాజశేఖర రెడ్డి గారు మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నట్టే, అవునా? మరొక్కసారి మీ ప్రేమకు, మీ అభిమానానికి రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ 5 సంవత్సరాలలో కోట్ల మంది ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోగలిగారు. కారణం ఆయన పరిపాలన. ఎందుకంటే ఆయన మనసుతో పరిపాలన చేశాడు కాబట్టి. ఆయనకు పరిపాలన రాజకీయం కాదు, నిజంగానే ప్రజల మేలు కోరారు రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఆ రోజు వ్యవసాయము పండగ అయింది. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్తు మొట్టమొదటి సంతకంగా మొదలుపెట్టాడు. ఆ తర్వాత రైతులకు ఏ కష్టం వస్తే ఆ కష్టంలో ఆదుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. విత్తనాల ధరలను తగ్గించారు, గిట్టుబాటు ధరనిచ్చాడు, సబ్సిడీలు ఇచ్చాడు, బీమా ఇచ్చాడు, ఆఖరికి రుణమాఫీ కూడా చేశాడు రాజశేఖర రెడ్డి గారు. 1 కాదు 2 కాదు, రైతుకు ఏ కష్టం వస్తే, ఏ సీజన్లో ఏ కష్టం వస్తే ఆ కష్టంలో నేనున్నాను అని ప్రత్యక్షమయ్యేవాడు. ఒక రైతునే కాదు, పేదవాడిని కూడా రాజశేఖర రెడ్డి గారు గుండెల్లో పెట్టుకుని చూసుకున్నాడు. అసలు పేదవాళ్ల గురించి రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్పగా ఆలోచన చేశాడంటే ప్రపంచంలో ఎవరూ ఆలోచన చేయలేదు. పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఆ ఇంటిల్ల పాది అప్పుల పాలైపోతుంది కదా అని. కానీ రాజశేఖర రెడ్డి గారు ఒక్కరే ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్లు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి ఉచితంగానే పెద్ద పెద్ద సర్జరీలు చేసుకున్నారు. ఆరోగ్యశ్రీ ఎంత అద్భుతమైన పథకము అంటే ఈరోజు అన్ని రాష్ట్రాలలో, మిగతా దేశాలలో కూడా అమలు చేస్తున్నారు నాయకులు. పేదవాళ్ళకి మళ్ళీ అలాంటి వైద్యం అందించాలి అని. అంతేకాదు ఫీజు రీయింబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలో నుంచి పుట్టిన పథకం. ఇది కూడా పేదవాళ్ల కోసం రూపొందించారు. పేద బిడ్డలు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు పేదరికం నుంచి ఎప్పటికీ పైకి రావు అని రాజశేఖర రెడ్డి గారు పేద బిడ్డలు ఉచితంగానే పెద్ద చదువులు చదువుకునేటట్టు ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది పేద బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబీఏలు, ఎంసీఏలు పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద డిగ్రీలు పొందారు. ఈ రోజు వరకు కూడా లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇల్లు, లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు కట్టించాడు రాజశేఖర రెడ్డి గారు. అలాగే మహిళలకు రుణాలైతేనేమి 108 ఫోన్ చేసిన 20 నిమిషాలకే కుయ్ 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 అని పేదవాడి ఇంటి ముందు వాళ్ళే 108 అయితేనేమి ఇలా 1 కాదు 2 కాదు ఏ పథకం ఆలోచన చేసినా రాజశేఖర రెడ్డి గారు పేదవాళ్ల బాగు కోసం ఆలోచన చేశాడు. వాళ్లకు మేలు చేయటానికి ఆలోచన చేశాడు. ఆలోచన చేసి వదిలిపెట్టలేదు. దాని అమలు కూడా, ఆచరణ కూడా ప్రతి ఒక్క పేదవాడికి అందేటట్టుగా చేశాడు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి పథకమే
ఈ ఉపాధి హామీ పథకం కూడా. అంటే ఉపాధి కూడా ఒక హామీలాగా, ఒక హక్కులాగా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంతో గొప్ప మనసు చేసుకుని ఆలోచన చేసిన పథకము. ఈ పథకము ఎంతో మందికి గ్రామాలలో కూడా పని కల్పించే పథకం. ఆ రోజుల్లో గ్రామాలలో చేసుకోవడానికి పని లేక భార్యల్ని బిడ్డల్ని వదిలేసి వలసలు పోయేవాళ్ళు. అలా ఉండకూడదు, గ్రామాలలోనే పని కల్పించాలి, కొన్ని రోజులైనా సరే పని కల్పించాలి, ఆసరాగా ఉండాలి, ఇలాంటి పరిస్థితి ఉండకూడదు, నిరుద్యోగము వలసలు ఆపాలి అన్న ఉద్దేశంతో మొదలుపెట్టిన గొప్ప పథకమే ఈ ఉపాధి హామీ పథకం. ఇది ఎంత గొప్ప పథకం అంటే రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో మొదలుపెట్టిన పథకము. రాజశేఖర రెడ్డి గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మొదలు పెట్టినాక ఎన్నో విధి విధానాలు మన ఆంధ్ర రాష్ట్రంలోనే రూపొందించారు రాజశేఖర రెడ్డి గారు ఈ పథకానికి. ఎలాగంటే ఆడవాళ్ళు వచ్చి అయ్యా మాకు కూడా సమాన వేతనాలు ఇవ్వండి, మగవాళ్ళంత పని చేయకపోయినా బిడ్డల భారం మా మీద ఉంది అని చెప్తే రాజశేఖర రెడ్డి గారు వెంటనే ఒప్పుకున్నారు. అదే ఈ రోజు వరకు కూడా ఉపాధి హామీ పనిలో అమలు అవుతుంది. ఇలా 1 కాదు 2 కాదు, ఉపాధి హామీ పని ఎంతో మందికి ఆసరాగా నిలబడే పథకము. ఇంత గొప్ప పథకము అసలు దేశంలోనే మొత్తం మీద అమలు చేస్తే కోట్ల మంది ప్రజలు ఈ పథకంతో లబ్ధి పొందారు. అసలు ప్రపంచంలోనేనట ఇంతమందికి ఉపాధినిచ్చే పథకము ఇంకొకటి లేదట. అందుకనే దేశ విదేశాల నుంచి కూడా వచ్చి రీసెర్చ్ పేపర్లు తయారు చేశారు ఈ గొప్ప పథకం మీద. అంత గొప్ప పథకము ఈ ఉపాధి హామీ పథకం. అంత గొప్ప పథకం కాబట్టే దీనికి మహాత్మా గాంధీ పేరు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. మహాత్మా గాంధీ గారు గ్రామ స్వరాజ్యాన్ని కోరుకున్నారు కాబట్టే గ్రామాలలో అభివృద్ధి జరగాలి, పని జరగాలి అని ఉపాధి హామీ పనిని గ్రామంలో జరగాల్సిన పనులతో జోడించారు. అంటే ఒక గ్రామంలో ఒక రోడ్డు కావాలా, ఒక బావి కావాలా, లేక పూడికలు తీయాలా, లేక అంగన్వాడీ బిల్డింగ్ కట్టాలా, ఇలా గ్రామంలో ఏ పనులు కావాలో ఆ పనులు గ్రామస్తులు ఉపాధి హామీ పని ద్వారా చేస్తే ఆ గ్రామాలు కూడా అభివృద్ధి చెందాయి. ఇది ఉపాధి హామీ సారాంశం. అంటే కాంట్రాక్టర్ ఎవరు లేకుండా, పెద్ద మిషనరీ ఏది లేకుండా కేవలం గ్రామస్తులు చేయగలిగిన పనులు, అది కూడా గ్రామానికి పనికొచ్చే పనులు జరగాలి అని ఉపాధి హామీ పనిలో గ్రామస్తులకే పని కూడా ఉండాలి అని గొప్ప పథకంగా నిర్ణయించబడింది ఈ ఉపాధి హామీ పని. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు బ్రహ్మాండంగా నడిచిన పథకము గత 12 సంవత్సరాలుగా దీన్ని నీరుగారుస్తూ వచ్చారు. దీనికి ఎన్ని రకాలుగా తూట్లు పెట్టాలో అన్ని రకాలుగా తూట్లు పెడుతూ వచ్చారు. ఇప్పుడేమో మొత్తానికే పథకాన్ని తీసేస్తున్నారు, కొత్త పథకం తెస్తున్నారు. బీజేపీ దీన్ని వీబీ గ్రామ్ అంట కొత్త పేరు పెట్టింది. మహాత్మా గాంధీ గారి పేరు కూడా తీసేశారు. ఈ వీబీ గ్రామ్ అని ఈ బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టానికి అసలు అర్థమే లేదు. అసలు పేదవాళ్ల గురించి ఆలోచనే లేదు ఈ పథకంలో. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ చట్టానికి, బీజేపీ తెచ్చిన ఈ చెత్త చట్టానికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. ఎంత తేడా ఉంది అంటే ఇక గ్రామంలో నిర్ణయించబడవు గ్రామంలో ఏ పనులు జరగాలి అని. అంటే గ్రామ అభివృద్ధి కోసం ఇంతవరకు జరిగిన ఉపాధి హామీ పనులు ఇక గ్రామంలో నిర్ణయించబడవు, గ్రామం కోసం పనులు చేయబడవు. ఇప్పుడు బీజేపీ తెస్తున్నది ఏమిటంటే కొత్త చట్టంలో కాంట్రాక్టర్లు వస్తారట, వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తారట. ఆ నోటిఫికేషన్ ప్రకారం వీళ్ళు ఎక్కడ పని చెప్తే అక్కడ చేయాలట. అంటే ఇక గ్రామాలు నిర్ణయించవు ఏ పని జరగాలి అని. ఒక కాంట్రాక్టర్ కింద ఒక రోడ్డో ఒక ఇరిగేషన్ ప్రాజెక్టో జరుగుతుంటే ఆ కాంట్రాక్టర్ కింద ఈ ఉపాధి పనిని జోడిస్తే అప్పుడు ఈ ఉపాధి పని కావాలి అనుకున్న వాళ్ళంతా ఆ కాంట్రాక్టర్ కింద పని చేయాలన్నమాట. అంటే ఇది వరకు గ్రామాలలో అభివృద్ధి జరిగేలా గ్రామస్తులు గ్రామం కోసం పనిచేసే ఈ పథకాన్ని తీసుకువెళ్లి ఆఖరికి గ్రామాలు ఆ కాంట్రాక్టర్ కు లేబర్ సప్లై చేసే యంత్రాలుగా తయారు చేస్తున్నారన్నమాట. అంటే ఈ పథకాన్ని ఎంత దిగదారుస్తున్నారు అంటే ఆఖరికి గ్రామస్తులు లేబర్ సప్లై చేయడానికి మాత్రమే పనికొస్తాయన్నమాట. ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇంత మంచి పథకాన్ని, గ్రామాల అభివృద్ధి కోసం వాడుతున్న ఈ పథకాన్ని ఇంత నీరుగారుస్తున్నారే అని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఉపాధి హామీ పనిని యథావిధిగా నడిపించాలి అని. అంతేకాదు వీళ్ళు చెప్తున్న మాట ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకంలో 100 రోజులే ఇస్తున్నారు, మేము 125 రోజులు ఇస్తాము అని గొప్పగా పబ్లిసిటీలు చేసుకుంటున్నారు బీజేపీ. ఇది మాటికి అబద్ధం.
వీళ్లకు 100 రోజులు ఇచ్చే చిత్తశుద్ధే లేదు. 125 రోజులు ఇచ్చే చిత్తశుద్ధి అంతకంటే లేదు. ఎందుకంటే పోయిన సంవత్సరం తీసుకున్నా కూడా మీరే చాలా మంది మాట్లాడారు, పోయిన సంవత్సరం తీసుకున్నా కూడా కేవలం సగటున 52 రోజులు మాత్రమే పని ఇచ్చారు. అంటే కేవలం 52 రోజులే పని ఇచ్చిన వాళ్ళు లేదు మేము 125 రోజులు పని ఇస్తాము అని చెప్తున్నారు అంటే నమ్మడానికి ప్రజలు గొర్రెలా? కనీసం 100 రోజులు చట్టంలో ఉంది ఇవ్వాలి అని, 100 రోజులు ఎక్కడా ఇవ్వలేదు. ఇచ్చింది కేవలం 52 రోజులు మాత్రమే. కానీ మేము 125 రోజులు ఇస్తాము కొత్త చట్టంలో అని చెప్తున్నారు. ప్రజలు నమ్మడానికి పిచ్చి వాళ్ళ? అందుకే చెప్తున్నాం, ఈ 125 రోజులు బీజేపీ పని ఇస్తాము అని ఏదైతే చెప్తున్నారో ఇది పచ్చి అబద్ధం, ఇదో బూటకం, ఒక మోసం. మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజానికి చిత్తశుద్ధి, నిజానికి వీళ్ళకు 100 రోజులు ఇచ్చే చిత్తశుద్ధి కూడా లేదు. నిజంగానే వీళ్లకు ఈ పథకం మీద చిత్తశుద్ధి ఉండుంటే అన్ని సంవత్సరాలు, గడిచిన అన్ని సంవత్సరాలలో 100 రోజులైనా పని ఇచ్చేవాళ్ళు. కానీ ఏ సంవత్సరమూ ఇవ్వలేదు. అంతేకాదు, వీళ్ళకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇంకా అడిషనల్ గా జాబ్ కార్డులు కూడా ఇచ్చేవాళ్ళు. కానీ అలా చేయలేదు. వీళ్ళు ఏం చేశారు తెలుసా? పోయిన ఒక్క సంవత్సరంలోనే 18.5 లక్షల జాబ్ కార్డులను తొలగించేశారు. అంటే జాబ్ కార్డుకి 2 నేసుకున్నా కూడా కనీసం 36 లక్షల మందికి అసలు మీరు పని చేయాల్సిన అవసరం లేదు, మీకు పని చేసే అవకాశం లేదు అని జాబ్ కార్డులనే తొలగించేశారు. మరి వీళ్ళకి ఎంత మాత్రం చిత్తశుద్ధి అని ఉందని నమ్మాలి? ఒకసారి ఆలోచన చేయండి. నిజంగానే వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఈ పథకాన్ని ఈ రోజు వరకు కూడా బ్రహ్మాండంగా అమలు చేసేవాళ్ళు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ పథకం ఎంత బ్రహ్మాండంగా అమలైందంటే ఆ రోజుల్లో ఆటో ఛార్జీలు కూడా ఇచ్చేవాళ్ళు. పథకానికి ఈ పనికి వెళ్లే వాళ్ళకు ఆటో ఛార్జీలు ఇచ్చేవాళ్ళు, మజ్జిగ ఇచ్చేవాళ్ళు, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు. పక్కన ఊర్లో అమ్మ రస్నా కూడా ఇచ్చేవాడు మీ నాన్న అనింది. ఒక టెంట్ వేసేవారు. మెడికల్ గా ఏదైనా అవసరం అయితే మెడికల్ కిట్ కూడా ఇచ్చేవాళ్ళు. గర్భిణీ స్త్రీలకు, ముసలోళ్ళకు కూర్చోడానికి కొంతసేపు అని ఒక టెంట్ కూడా వేసేవాళ్ళు. ఇంత అద్భుతంగా పేదవాడి కోసం నిర్ణయించిన పథకం కాబట్టి, పేదవాళ్ల కోసమే నడిపిన పథకం రాజశేఖర రెడ్డి గారు నడిపితే, కానీ ఈ రోజు ఎట్లా తయారైంది ఈ పథకం? ఆటో ఛార్జీలు ఇవ్వటం లేదు సరే, కనీసం మంచినీళ్ళు ఇస్తున్నారా? అది కూడా లేదు. కనీసం ఒక టెంట్ వేస్తున్నారా? అది కూడా లేదు. కనీసం చేసిన పనికి చేసినన్ని రోజులు వేతనాలు ఇస్తున్నారా? అది లేదు. పోనీ ఇచ్చేదేదో టైంకి ఇస్తున్నారా? అది లేదు. ఎప్పుడో 2 నెలలకో 3 నెలలకో వాళ్ళకి ఇష్టం వచ్చాడు. ఆఖరికి దీన్ని ఎలా తయారు చేశారంటే అసలు ఉపాధి హామీ పనికి పోవడం దండగా, ఇక మానేసుకుంటే సరి అన్న స్థితికి తీసుకొచ్చారు. అంటే ప్రజలకు తామే ఇది వేస్ట్ అనిపించేటట్టుగా తీసుకొచ్చారు. నిజంగానే వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఈ పథకం బ్రహ్మాండంగా నడపాలని ఇన్ని సంవత్సరాలు దీనికి ఇన్ని రకాలుగా కూనీ చేస్తారా? నిజానికి లేదు. బీజేపీకి ఈ పథకం నడపాలనే లేదు. అందుకనే ఇది వరకు కేంద్ర ప్రభుత్వమే మొత్తం డబ్బులు ఇచ్చేది ఈ పథకానికి. కానీ ఇప్పుడట ఈ కొత్త చట్టంలో కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇదట. మొత్తం 60% వాళ్ళు ఇస్తారట, 40% మన రాష్ట్రమే పెట్టుకోవాలట. అంటే ఇది వరకు కేవలం పనిముట్ల కోసం మన రాష్ట్రం డబ్బులు పెట్టుకునేది ఒక 500 కోట్లు. కానీ ఇప్పుడు 40% కూడా మళ్ళీ రాష్ట్రమే పెట్టుకోవాలంటే అది 5,000 కోట్లు అవుతుంది. మన రాష్ట్రానికి అన్ని డబ్బులు పెట్టుకోవడానికి డబ్బులు లేవు మన రాష్ట్రం దగ్గర. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని, చంద్రబాబు గారి పుణ్యమా అని ఇప్పటికే 12 లక్షల అప్పుల కుప్ప ఉంది మన రాష్ట్రం మీద. ఇది కట్టుకోలేక, దీనికి వడ్డీలు కట్టుకోలేక ఇప్పుడే ఆపసోపాలు పడుతుంది మన రాష్ట్రం. కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చుకోవడానికి కూడా డబ్బు లేక అప్పులు చేసుకుంటుంది మన రాష్ట్రం. అలాంటిది ఉపాధి హామీ పని కోసం 40% 5,000 కోట్ల రూపాయలు చంద్రబాబు గారు పెడతారు అని మేము అనుకోవటం లేదు. ఈయన 40% పెట్టాల్సి వస్తుంది కదా అని ఈ ఉపాధి హామీని ఇంకా నీరు గారుస్తారు. అసలు పనే చూపించరు. ఈ సంవత్సరం పనే లేదంట కదా, పనే చూపించరు. ఇక ఈయన 40% పెట్టుకోవాల్సి వస్తుంది కదా అని ఈయన పని చూపించకపోతే, పనే జరగకపోతే ఇంకా 60% కేంద్రం పెట్టుకోవాల్సిన అవసరం కూడా రాదు. అది వీళ్ళ స్కీమ్. అంటే మొత్తానికే గుండు సున్నా చుడుతున్నారనమాట. ఉపాధి హామీ స్కీమ్ ఇక ఉండబోదు. అందుకే కాంగ్రెస్ పార్టీ దీనికోసం ఇంతగా కొట్లాడుతుంది. పేదవాళ్లకు పనిచ్చే పథకం, పేదవాళ్లకు వేతనాలు ఇచ్చే పథకం, దీన్ని కూనీ చేయడానికి వీల్లేదు అనే కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఇంతగా కొట్లాడుతున్నారు, ఊరు తిరిగి చైతన్యపరుస్తున్నారు. అంటే దానికి కారణం ఈ పథకం బ్రతకాలి,
ఇది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి తెచ్చిన పథకం. ఈ పథకాన్ని ఖూనీ చేయడానికి బీజేపీకి వీలు లేదు అని చెప్పడానికే మేము తిరుగుతున్నాం. ఒకవేళ ఈ పథకాన్ని వీళ్ళు మార్చినా కూడా ఇందాక రుద్రరాజన్న చెప్పినట్టుగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడం ఖాయం, మళ్ళీ ఈ మహాత్మా గాంధీ స్కీమ్ తేడం ఖాయం. అప్పుడు 150 రోజులతో, 100 రోజులు కాదు 150 రోజులతో ఈ పథకాన్ని మళ్ళీ బ్రహ్మాండంగా అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు వేతనాలు కూడా 400 రూపాయలకు పెంచుతుంది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు సిగ్గొస్తుంది ఈ బీజేపీకి, కూటమి సర్కార్కి. ఇదొక్కటి సమస్య కాదమ్మా. ఈ సమస్య మీద మేము ఎలాగో పోరాడతాం నిర్ణయించుకున్నాం. కానీ మన రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయి. వీటన్నిటి మీద కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. అసలు నిన్న పార్లమెంటులో రైతుల గురించి ఒక రిపోర్ట్ బయట పెట్టారు. ఆ రిపోర్ట్ ఏమిటంటే మన దేశం అంతటిలో రైతులకున్న అప్పులు 30 లక్షల కోట్ల రూపాయలైతే ఒక ఆంధ్రప్రదేశ్ రైతుల అప్పులే దాంట్లో 3,75,000 కోట్ల రూపాయలంట. అంటే 10% ఎక్కువ. అంటే మన రాష్ట్రంలో రైతులు 2వ స్థానంలో ఉన్నారు అప్పుల్లో. అంటే అందరికంటే ఎక్కువ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఎంత ఘోరం అంటే ఇది, కనీసం ప్రతి రైతుకు మన రాష్ట్రంలో 2 లక్షల నుంచి 7.5 లక్షల రూపాయల వరకు అప్పు ఉందన్నమాట. అంటే ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్ర రైతాంగం మొత్తం అప్పుల పాలైపోయింది. ఎవరు పట్టించుకుంటున్నారు? చంద్రబాబు గారేమో ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్తారు. ఏది రైతు సంక్షేమ ప్రభుత్వం? రైతుల్ని అప్పుల్లో ముంచడమే రైతు సంక్షేమమా మీకు? చంద్రబాబు గారు చెప్తారు మేము వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తారట. రైతులను అప్పుల్లో ముంచడమే మీరు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమా చంద్రబాబు గారు? సమాధానం చెప్పాలి. అసలు చంద్రబాబు గారు అన్నదాత సుఖీభవ అని 20,000 రూపాయలు ప్రతి రైతుకు ఇస్తానన్నాడు. కానీ చంద్రబాబు గారు ఇస్తున్నారేమో 20,000లో 14,000 ఈయనిస్తాడు, 6,000 ఏమో పిఎం కిసాన్ కలిపి ఇస్తున్నాడు. కానీ మేనిఫెస్టోలో ఇది చెప్పలేదు. సూపర్ 6 లో చెప్పినప్పుడు మాత్రం 20,000 నేనే ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. కానీ ఇవ్వటం లేదు. 93 లక్షల మంది రైతులు మన రాష్ట్రంలో ఉంటే చంద్రబాబు గారు ఇస్తున్నది కేవలం 47 లక్షల మందికి మాత్రమే. అది కూడా ఆ 14 లక్షలు కూడా ఇస్తున్నది కేవలం 47 లక్షలు, అంటే సగం మందికి మాత్రమే ఇస్తున్నారు. ఇక కౌలు రైతులకైతే మన రాష్ట్రంలో అసలు దిక్కేలేదు. ఎంత ఏడ్చుకున్నా కూడా అసలు ఒక్కరు కూడా కౌలు రైతును పట్టించుకునే పరిస్థితే లేదు. రైతు కూడా పండించిన పంట ఎంతమంది రైతులు గిట్టుబాటు ధర రావటం లేదు అని ఏడుస్తున్నారు. కనీసం మద్దతు ధర ఉండి కూడా దాన్ని అమలు చేయరు. ఇక రైతు ఎలా బాగుపడాలి? రైతు ఎలా బతకాలి? ముష్టి 500 కోట్లు పెట్టాడు చంద్రబాబు గారు బడ్జెట్ లో ధర స్థిరీకరణ నిధి కోసం. ఏం సరిపోతుంది? ఏ రైతుకు సరిపోతుంది? పోనీ 500 కోట్లైనా వాడుతున్నారా అంటే అది వాడరు. దాన్ని మళ్ళీ డైవర్ట్ చేస్తారు. కనీసం యూరియా కొందామంటే దొరకటం లేదు. ఇంత అధ్వానంగా ఉంది రైతుల పరిస్థితి మన రాష్ట్రంలో. దీనికి అంతటికీ కారణం కూటమి సర్కారే. రైతుల సమస్యే కాదు, నిరుద్యోగులు కూడా. ఇందాక ఇద్దరు మాట్లాడారు, నిరుద్యోగ బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు అని. డిగ్రీలు పీజీలు చదువుకున్నారు కానీ ఉద్యోగాలు రావటం లేదు. వాళ్ళందరూ ఏం చేసుకోవాలి? ఆటోలు నడుపుతున్నారు, లేక గిగ్ వర్కర్లుగా మారిపోయారు, లేదా వలసపోతున్నారు వేరే రాష్ట్రాలకు. చంద్రబాబు గారు చెప్పిందేమిటి? నేను ఉద్యోగాలు ఇస్తాను, ఇవ్వకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. వస్తుందా తల్లి? ప్రతి నెల 3,000 రూపాయలు అన్నాడు నిరుద్యోగుల కోసం. ఒక్క నెల కూడా ఇవ్వలేదు, ఒక బిడ్డకు కూడా ఇవ్వలేదు. ఇంతమంది మహిళలు ఉన్నారే. మహాశక్తి పథకం చంద్రబాబు గారు చెప్పింది 18,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తానన్నాడు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు. వస్తుందా తల్లి? సూపర్ 6 లో భాగమే ఇవన్నీ. మీరు సూపర్ 6 కదా అని ఓట్లేసి గెలిపించారు. ఆయన ఏమో పట్టించుకోవట్లేదు. అర్థమవుతుందా మీకు ఏమవుతుందో? ఈ సమస్యలన్నిటి మీద కొట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ కొట్లాడాల్సిన ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కొట్లాడరు. ఎందుకంటే బీజేపీకి ఆయన కూడా బానిసగా మారిపోయాడు కాబట్టి. బీజేపీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట కూడా మాట్లాడే ధైర్యం చేయరు. అసలు ఇది రాజశేఖర్ రెడ్డి గారు మొదలుపెట్టిన పథకం కదా ఈ ఉపాధి హామీ పని. దీనిని బీజేపీ పార్టీ కూనీ చేస్తుంది, ఈ పథకాన్ని లేపేస్తుంది, ఏదో చెత్త పథకాన్ని తెస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాటైనా మాట్లాడారా దానికి వ్యతిరేకంగా? ఒక్క మాట కూడా మాట్లాడరు. ఎందుకంటే బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు గారేమో బహిరంగ పొత్తు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పొత్తు పెట్టుకున్నాడు బీజేపీతో.
మన రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో, తెలుగుదేశం అయినా సరే, జనసేన పవన్ కళ్యాణ్ అయినా సరే, జగన్మోహన్ రెడ్డి గారైనా సరే, మొత్తం అందరూ బీజేపీకే ఊడిగలు చేస్తున్నారు. ప్రతి బిల్లుకు మద్దతు ఇస్తారు. కానీ బీజేపీ మన రాష్ట్రానికి చేయాల్సిన ఏ ఒక్క మేలు చేయటం లేదు. మనకు ప్రత్యేక హోదా బీజేపీ 12 సంవత్సరాల కింద ఇవ్వాల్సింది. అంటే ప్రత్యేక హోదా వస్తే వేల కొద్ది పరిశ్రమలు మన రాష్ట్రానికి వస్తాయి, లక్షల కొద్ది పరిశ్రమలు వస్తాయి. ఎందుకంటే ట్యాక్స్ ఫ్రీ, వాళ్ళకి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. అన్ని పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, మన రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుంది. కానీ ఇది విభజన హక్కు, ప్రత్యేక హోదా అన్నది. కానీ బీజేపీ ఇవ్వకపోయినా చంద్రబాబు గారు అదే బీజేపీకి మద్దతు ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ ముందు సాగిలపడతారు. బీజేపీ ఏం చేస్తుంది? మనకు పోలవరం ప్రాజెక్టే తీసుకుందాం. పోలవరం ప్రాజెక్టు నీటి నిలువ తగ్గిస్తుంది బీజేపీ. రాజశేఖర రెడ్డి గారు 36 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని పోలవరం ప్రాజెక్టు రూపొందిస్తే దాన్ని పార్లమెంటులో బహిరంగంగానే లేదు, నీటి నిలువ ఇంతే ఉండాలి, తగ్గించేస్తున్నాము అని బీజేపీ చెప్తే ఒక్కరంటే ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదు. మీరు అలా ప్రాజెక్టును కూనీ చేస్తే అది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ కాదు, అదొక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది, 36 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వదు, అదొక బ్యారేజ్ లాగా తయారైపోతుంది అని ఒక్క టీడీపీ ఎంపీ మాట్లాడలేదు, ఒక్క జనసేన ఎంపీ మాట్లాడలేదు, ఒక్క వైసీపీ ఎంపీ మాట్లాడలేదు. మరి ఎందుకు వీళ్ళు పదవులు? ఒక్కడంటే ఒక్కడు కూడా ధైర్యం చేయలేదంటే వీళ్ళని ఏమనాలి? పోనీ రాజధాని మనకు ఎప్పుడు కట్టాల్సింది రాజధాని? పక్కన అన్ని రాష్ట్రాలకు రాజధానిలు ఉన్నాయా? ఏమ్మా ఉన్నాయా? బెంగళూరు, చెన్నై, ముంబై అన్ని ఉన్నాయి. మన రాష్ట్రానికి ఏముంది? చేతిలో చిప్పు ఉంది. మనకు మాత్రం రాజధాని లేదు. ఎందుకంటే చంద్రబాబు గారేమో సినిమా చూపించారు మొత్తం 5 ఏళ్లు, జగన్మోహన్ రెడ్డి గారేమో 3 రాజధానిలని ఆయన కన్ఫ్యూజ్ చేసి పడేశాడు. ప్రస్తుతం మనకు రాజధాని కూడా లేదు. కనీసం ఒక రాజధాని అయినా అసలు అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉందా? ఒక్క ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు లేదు రాజధాని? ఎందుకంటే నాయకులు ఇలా ఏడ్చారు కాబట్టి. చంద్రబాబు గారు అడగరు, జగన్మోహన్ రెడ్డి గారు అడగరు. ఇప్పుడు కూడా బీజేపీ మన రాజధానికి ఇస్తున్నది నిధులు కాదు, అప్పులు ఇస్తున్నారు. మన విభజన హక్కు రాజధాని కట్టివ్వాలి. కానీ పార్లమెంట్ లో తెలుగుదేశం వాళ్ళు అడుగుతున్నారా, పవన్ కళ్యాణ్ జనసేన వాళ్ళు అడుగుతున్నారా, లేక జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీలు అడుగుతున్నారా? ఒక్కడంటే ఒక్క మగాడు లేసి మాకు రాజధాని ఎందుకు కట్టరు, మాకు నిధులు ఎందుకు ఇవ్వరు, ఇంతవరకు ఒక్కడంటే ఒక్కడు లేసి మాట్లాడలేదు. ఎందుకంటే అందరూ కలిసి బీజేపీతో కుమ్మక్కయ్యారు కాబట్టి. మన రాష్ట్రానికి ఏ మేలు చేయకపోయినా, మన రాష్ట్రానికి ఏ ప్రయోజనము చేయకపోయినా కూడా అదే బీజేపీ ముందు సాగిలపడతారు. ఎందుకంటే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం. అందుకే చెప్తున్నాం, ఈ రోజు బీజేపీని ఎదిరించి నిలబడగల ఏకైక సత్తా ఉన్న ఏకైక పార్టీ ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ. మాకు ఏ స్వార్థ రాజకీయాలు లేవు, మా అజెండా అది కాదు, మేము ప్రజల కోసమే పనిచేస్తున్నాము. కాబట్టే ఈ రోజు బీజేపీకి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడగలదు కాంగ్రెస్ పార్టీ. అదే పని చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. అమ్మా, ఈ హస్తం గుర్తు మీద మీరు ఓటేస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ హస్తం గుర్తు మీద మీరు ఓటేస్తే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం చేయగలిగారు. ఈ హస్తం గుర్తు మీద మీరు ఓటేస్తే రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ తెచ్చారు. ఈ హస్తం గుర్తు మీద మీరు ఓటేస్తే రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయగలిగారు. లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు కట్టాడు. పేదవాళ్ళందరినీ గుండెల్లో పెట్టుకుని చూసుకున్నాడు. రైతుని, వ్యవసాయాన్ని పండుగ చేశాడు రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ ఆ రాజ్యం రావాలి అంటే మళ్ళీ ఈ హస్తం గుర్తును మీరు ఆశీర్వదించాల్సి ఉంటుంది. మేము కొట్లాడతాం, మేము ధైర్యంగా నిలబడతాం. కానీ మా వెనకాల మీకు లేకపోతే మా కొట్లాటకు అర్థం లేదు. మా పోరాటానికి అర్థం ఉండాలి అంటే మీరు కూడా చెయ్యి కలపాలి. మనందరము కలిస్తేనే మార్పు సాధ్యం. మళ్ళీ చెప్తున్నాం, మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది. మీ అందరూ ఏమైంది? నేను ఫినిష్ చేయను, ఇంకో 10 నిమిషాలు మాట్లాడతా. వాట్ ఈస్ దిస్? అరే అంత ఇంపేషెంట్ అయితే ఎట్లా? కూర్చో. మా పార్టీ వాళ్ళకి డిసిప్లిన్ లేదు. అమ్మా, మళ్ళీ చెప్తున్నాం, ఈరోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల గురించి ఆలోచన చేస్తున్న పార్టీ. అసలు
ప్రత్యేక హోదా గనుక మనకు వచ్చునుంటే ఈ పాటికి మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందేది. ఇప్పటికైనా చెప్తున్నాం, 12 సంవత్సరాలుగా బీజేపీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. చంద్రబాబు గారు అడగటం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడగటం లేదు. కానీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన రోజున మన రాష్ట్రానికి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తానన్నాడు రాహుల్ గాంధీ గారు. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి అంటే మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది, మన రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు వస్తాయి, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మళ్ళీ రైతులకు రుణ మాఫీ జరుగుతుంది, పేదలకు ఇల్లులు వస్తాయి. ఇవన్నీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీని మీరు ఆశీర్వదించండి. మీరు ఆశీర్వదించండి. మీ గుండెల్లో మళ్ళీ ఈ హస్తం గుర్తుకి చోటివ్వండి. మీ రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను మీకు మాటిస్తున్నా, మళ్ళీ ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. మరొక్కసారి మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా ఇంతమంది రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలని, వినాలని మీ పనులు మానుకొని మా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ ప్రేమకు, మీ అభిమానానికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. నిజం నీ ఖాసైన వ్యక్తిత్వం నిజం, నిజం నిజం షర్మిల, మన షర్మిల, తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా, షర్మిల, మన షర్మిల, తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా, రాజశేఖరుడి పాదముద్రలా, రాజశేఖరుడి పాదముద్రలా, కదిలే ముందుకు వైఎస్ఆరులా, షర్మిల. It is one giant sweet spot, that cricket bat.